మామిడి పళ్ళ సీజన్ వచ్చినప్పుడు మనందరం కూడా మామిడి పండ్లని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా! అయితే చిట్టి చిట్టి రసాలతో లేదా చిన్న చిన్న మామిడి పండ్లతో మీరెప్పుడైనా కూరని ట్రై చేశారా? మామిడి పండుతో ఎవరైనా కూరని ట్రై చేస్తారా అంటారేమో. లేదండి, కర్ణాటక సైడు ఇలా మామిడి పండుతో కూరని తయారు చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీనే నేను ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా 4 చిన్న సైజు మామిడి పండ్లను తీసుకొని తొక్కను తీసేసి చక్కగా ఇలాగా టెంకని పక్కన పెట్టేసుకోండి. ఈ కర్రీ కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని తొక్క తీసేసి సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటేనే ఉల్లిపాయలు ఈ కూరలో అక్కడక్కడ తగులుతూ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి ఒక గెరిటెడు నూనె వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవన్నీ కొంచెం వేగిన తర్వాత 4 ఎండుమిర్చి చక్కగా విరుచుకొని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పావు టేబుల్ స్పూన్లో సగం వరకు ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. లైట్గా ఆనియన్స్ వేగుతున్నప్పుడే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కలర్ అనేది లైట్ బ్రౌనిష్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు పావు టేబుల్ స్పూన్లో సగం వరకు ఇంగువని వేయండి. ఇంగువ కూడా లైట్గా ఫ్రై చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ టెంకెల్ని కూడా దీంట్లో వేసేసేయండి. ఇప్పుడు దీంట్లో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవకాయ. అవునండి, ఈ ఆవకాయ వేయటం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 4 టేబుల్ స్పూన్ల వరకు ఆవకాయలో ఉన్న గుజ్జు, అలాగే 2 ఆవకాయ ముక్కలు కూడా వేసేసి దీంట్లో చక్కగా మామిడికాయ నుంచి తీసిన పల్ప్ని కూడా వేసేసేయండి. రసం మామిడికాయలు అయితే ఈ కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు ఒకవేళ దొరకకపోతే చిట్టి మామిడికాయలైనా వాడుకోండి. ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. చూడండి, మామిడికాయ టెంకాయ అనేది మనకి లైట్గా బాయిల్ అవ్వాలి, అలాగే ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పుడు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. మామిడికాయ టెంకాయ ఈ కర్రీ అంతా కూడా పీల్ చేసుకొని తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా చిక్కగా, పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలైతే ఈ కర్రీని మరీ ఇష్టంగా తింటారు. ఇది వైట్ రైస్తో, పూరీతో, చపాతీతో, అలాగే దోశతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ మామిడి పండు కర్రీని డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ కర్రీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే ఒక వారం రోజుల పాటు చక్కగా నిలువ కూడా ఉంటుంది. ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ట్రై చేసి చూస్తేనే మీకు అర్థమవుతుంది. అందుకనే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోకి ఇచ్చే లైకే నా ఛానల్కి మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది. నేనైతే కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను. ప్లీజ్ డూ సపోర్ట్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.